సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే టాలీవుడ్ నటుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. ఈసారి ఆయన నేరుగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకుని ఎక్స్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. తాను అభిమానిని అయినప్పటికీ ప్రజాప్రతినిధిగా పవన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని రాహుల్ రామకృష్ణ డిమాండ్ చేయడం రాజకీయ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాలో వరుస పోస్టులు చేస్తూ సమాచార హక్కు చట్టం అమలుపై పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ముఖ్యంగా ఆయన ఆధ్వర్యంలో ఉన్న శాఖల్లో ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం బహిర్గతం చేస్తున్నారా అని నిలదీశారు. ఇక పీసా 1/70 చట్టం అంటే షెడ్యూల్ ఏరియాల్లో పంచాయతీ వ్యవస్థ అమలుకు సంబంధించిన చట్టం. అలాగే గ్రామ సభల నిర్వహణ, వాటి ఫలితాలపై వివరాలు చెప్పాలని కోరారు. అంతేకాకుండా ఆటవీకరణ కార్యక్రమాల అమలుపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. తాను స్వతంత్ర సంస్థల నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను ప్రస్తావిస్తున్నానని, తాను దాఖలు చేసిన సమాచారం ఆధారంగానే సమాధానాలు కోరుతున్నానని రాహుల్ అన్నారు. ఇక ఈ ట్వీట్ చివర్లో జై తెలంగాణ అని వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. అంతటితో ఆగని రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్లో సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(b) అమలుపై ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రులు తమ శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని స్వచ్ఛందంగా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. నేను మీ అభిమానిగా అడుగుతున్నాను, మీరు నిర్వహించే ప్రతి శాఖలో సమాచార హక్కు చట్టం ప్రక్రియ క్రియాశీల సమాచారం బహిర్గతం అమలు చేస్తున్నారా? ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిందే. ప్రశ్నించినంత మాత్రాన ఎవరు దేశద్రోహులు కారంటూ పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రాహుల్ రామకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొందరు ఆయన ప్రశ్నలను సమర్థిస్తుంటే మరికొందరు పవన్ కళ్యాణ్ పై అనవసర విమర్శలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. ఇక ఈ పరిణామాలన్నీ ఇటీవల పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ వ్యాఖ్యల నేపథ్యంలో చోటు చేసుకోవడం విశేషం. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ హైదరాబాద్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను నిర్వహించేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. పలువురు తెలంగాణ మేధావులు కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో రాహుల్ రామకృష్ణ నేరుగా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తూ చేసిన పోస్టులు మరోసారి రాజకీయ చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. ప్రజాప్రతినిధులపై ప్రశ్నలు సంధించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని కొందరు చెబుతుంటే మరికొందరు ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కోణం ఉందా అనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. రాహుల్ లేవనెత్తిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ లేదా ఆయన కార్యాలయం స్పందిస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.